నిన్న విషయం తెలుసా మీకు? ఆస్ట్రేలియాకి ఇండియాకి ఐసీసీ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఉమెన్స్ టీంకి ఒకరి పేరు దేశమంతా, ఇండియా మొత్తం మారు మోగిపోతుంది. ఒకళ్ళ పేరు, ఆమె పేరు జెమీమా. ఏం పేరు? జెమీమా. మీకు ఎన్నట్టుంది ఎక్కడన్నా పేరు? జెమీమ్ అనే పేరు బైబిల్ గ్రంథంలో ఉంది. ఆడినటువంటి ఆ స్త్రీ కూడా, ఆ మహిళ కూడా క్రిస్టియన్. జెమీమా ఓడిపోవలసినటువంటి ఇండియా టీంని, ఒక మాటలు చెప్పాలంటే ఓడిపోవలసిన ఇండియా టీంని గెలిపించి, కానీ ఆ ఆడిన విధానం చూసిన వాళ్ళు మొత్తం ఆడియన్స్ కానీ, అక్కడ స్టేడియంలో కానీ, లైవ్ కానీ అందరూ కూడా నిన్నటి నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా, ఏ వార్తల్లో చూసినా, ఏది పెట్టినా, ఒక ఫేస్బుక్లోకి వెళ్ళినా, ఒక వాట్సాప్లోకి వెళ్ళినా, ఒక వార్తాపత్రికల్లోకి వెళ్ళినా, ఏంట్లోకి వెళ్ళినా అదే వస్తుంది, అదే కనపడుతుంది. ఏం జరిగింది, అసలు ఏమైంది అంటే, జెమీమ్ అనేటువంటి ఆమె బ్యాటింగ్ దిగిన కాడ నుంచి ఆడడం మొదలు పెడితే, ఆమె ఆడుతున్న ప్రతి ఒక్కరు ఏమన్నా తెలుసా? దేశం ఈరోజు అంటుంది జెమీమా యొక్క పోరాటం ఆగలేదు అని రాశారు. ఆమె పోరాటం, ఆమె సెంచరీ కూడా కొట్టేసిందంట. వాస్తవంగా సెంచరీ కొట్టిన తర్వాత ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటారు, సెలబ్రేషన్ చేస్తారు. సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్ ఇద్దరు, ఓ పక్క హెల్మెట్ ఎత్తుతారు, ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ సెంచరీ కొట్టిన తర్వాత కూడా జెమీమా అనేటువంటి ఈమె సెలబ్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు ఆమెని. ఇండియా మ్యాచ్ గెలిచింది. ఆమె సెంచరీ చేసినప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలా. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు హాఫ్ సెంచరీ ఇంపార్టెంట్ కాదు, సెంచరీ చేయడం నాకు ఇంపార్టెంట్ కాదు, టీం గెలవడం ఇంపార్టెంట్ అని చెప్పింది. చెప్పలు కూడా దేనిమైపోయింది. నేను బ్యాటింగ్ దిగిన కాడ నుంచి నాకున్న ఆలోచన, టీం గెలవాలంటే నా సెంచరీ ఇంపార్టెంట్ కాదు, టీంని గెలిపించాలి అని ఆమె పోరాటానికి నిజంగా ఎంత పోరాడి, ఎంత సెంచరీ కొట్టినా కూడా నాట్అవుట్గా ఉండి మొత్తం 134 బంతులకు 127 స్కోర్ కొట్టి ఇండియాని, ఓడిపోవాల్సిన ఇండియాని సెమీఫైనల్ ఓడిపోతే ఇంక ఇంత ముందు ఆడిన మ్యాచ్లు అన్నీ వృధా, వేస్ట్ అని అర్థం, ఇక ఇంటికి వెళ్ళిపోవడమే సర్దుకుని. కానీ సెమీఫైనల్ గెలిస్తే మాత్రం ఫైనల్లోకి అడుగు పెడతారు. కానీ నిన్నటి దినాన అద్భుతంగా, ఆశ్చర్యరీతిగా ఆమె ఒంటి కాలు మీద నిలబడి పోరాటం చేసి ఇండియాను గెలిపించి ఫైనల్కి తీసుకెళ్ళింది. ఆమె పేరు జెమీమా. ఇప్పుడు దేశమంతా, రాష్ట్రమంతా, దేశాల్లో ఇండియా మారుమోగిపోతున్న పేరు. ఎందుకో చెప్తా, సీక్రెట్ వినండి. ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూ చేశారు, స్టేడియంలోనే ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్పిన ఒక మాట, ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు, అవి చూసినప్పుడు ఒళ్ళు గగురు పడుతుంది. I can imagine there's a lot of emotion in you right now. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard these last whole month, but నిజంగా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి, గిర్రని తిరుగుతాయి వెంటనే. ఎందుకంటే ఆమె చెప్పింది, అస్సలు ఈరోజు మీరు ఇలా ఆడడానికి కారణం ఏంటి అని ఇంటర్వ్యూ చేస్తే, స్టేడియంలో కొన్ని వేల మంది ఉన్నారు, లైవ్లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. మీరు ఈరోజు ఇంతలా వాడి ఇండియానికి ఇంత గెలుపు తీసుకొచ్చి ఫైనల్ తీసుకెళ్ళడానికి కారణం ఎవరో, కారణం ఏంటి చెబుతారా అని ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్పిన ఒక విషయం ఏంటి తెలుసా? నేను ముందుగా జీసస్కి నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని చెప్పింది. చెప్పలు కూడా దేనిమైపోయింది అంటే, మొదటగా నేను నమ్మిన నా దేవుడైన యేసయ్యకు ధన్యవాదాలు చెప్పుచున్నాను. నేను ఒక్కదాన్ని అయితే అస్సలు నేను పోరాడలేకపోయేదాన్ని, నేను ఒక్కదాన్ని అయితే ఒంటరిగా గెలవలేకపోయేదాన్ని. కానీ ఈరోజు నేను ఇలా ఆడడానికి కారణం ఎవరంటే, నేను నమ్మిన నా దేవుడైన యేసు మాత్రమే. ఆయనే ఈరోజు ఇలా ఆడేలా నన్ను చేశాడు, ఇలా ఆడడానికి ముందుకు నడిపించాడు అని అన్ని వేల మంది స్టేడియంలో ఉండగా, కొన్ని కోట్ల మంది లైవ్ చూస్తుండగా, మైక్లో, ప్రెస్లో ధైర్యంగా తను నమ్మిన దేవుడే, దీనికి మొదటగా నేను థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే, నేను ధన్యవాదం చెప్పాల్సి వస్తే అది నా యేసయ్యకే, తర్వాత నా పేరెంట్స్ అయినా, తర్వాత నా కోచ్ అయినా, తర్వాత నా టీం అయినా అని ధైర్యంగా చెప్పగలిగింది ఆమె. జెమీమా అనే పేరు బైబిల్ ఎక్కడ కనపడుతుంది అంటే, యోబు కుమార్తెలో పెద్ద కుమార్తె పేరు.
యోబుకు 3 కుమార్తెలు ఉంటారు కదా, ఆ కుమార్తెల పెద్ద కుమార్తె పేరు జమీమా, ఆ పేరేం పెట్టుకుంది. తమ జీవితం ఆమె చెప్పిన సాక్ష్యంలో మీరు చూడొచ్చు, ఆమె 4 నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా కష్టపడుతున్నా, చాలా డిస్కరేజ్ అవుతున్నా, చాలా ఇబ్బంది పడుతున్నా. కానీ ఈరోజు ఎలాగైనా టీంని గెలిపించిన ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ సెంచరీ దగ్గరకు వచ్చాక నాకు టెన్షన్ మొదలైంది, ఒత్తిడి ఎక్కువైపోయింది. అలాంటప్పుడు మీరు ఎలా అని అడిగితే ఆమె చెప్పింది ఏంటి, ఇంకొక విషయం ఏంటి తెలుసా అని చెప్పింది, ఆ టైంలో నాలో నేనే మాట్లాడుకుంటున్నాను, నాతో నేనే చెప్పుకుంటున్నాను. అలాంటి టైంలో నన్ను ధైర్యపరిచింది ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి స్క్రిప్చర్స్ మాత్రమే అని చెప్పింది. చెప్పలు కూడా దేనిమైపోయింది. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I just keep talking to myself. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. బైబిల్లో ఉన్నటువంటి వర్డ్ ఆఫ్ గాడ్ అదొక్కటే నన్ను ధైర్యపరిచింది, నన్ను నేను సముదాయించుకుని అలా గ్రీజ్లో నిలబడేలా చేసింది. అందుకే నేను నిలబడ్డాను. ఆ విషయం ఏంటంటే ఆమె చెప్పిన మాట, ఏ మాట ఆమె గుర్తొచ్చిందంట, ఏ మాట దేవుడు అప్పుడు ఆమెతో మాట్లాడంట స్టేడియంలో ఆడుతూ ఉన్నప్పుడు అంటే, అంత ఒత్తిడి టైంలో కూడా, టెన్షన్ టైంలో కూడా దేవుడికి మాట్లాడే మాటని తెలుసా, నువ్వు జస్ట్ ఊరకల నిలుచుంచుడు, యుద్ధం యెహోవాదే, నిశ్చలంగా ఉండు, నువ్వు అలాగే నిలబడు, యుద్ధము చేసేది దేవుడే. ఆమె నీ పక్షంగా పోరాడేది. అందుకే మొట్టమొదటి స్టేట్మెంట్ మైక్ దగ్గర పెట్టగానే ముందుగా చెప్పిన మాట అదే. నేను ఈ విషయం ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, ఆమెకు చెప్పి మొత్తం దేశమే సెల్యూట్ చేస్తుంది ఈరోజు. నిజంగా సెల్యూట్ అనొచ్చు జమీమాకి. ఎందుకంటే ఆమె దేవుని మీద అంత నమ్మకం ఉంచింది. అంత వేల మందిలో, అన్ని కోట్ల మంది లైవ్ చూస్తుండగా తను నమ్మిన దేవునికి ఎవరేమనుకుంటారో ఆలోచించలేదు, దీన్ని ఎవరు ఎట్లా పోర్ట్రేట్ చేస్తారో ఆలోచించలేదు, దీన్ని ఎవరు ఎట్లా ఎన్ని రకాలు తీసుకెళ్తారో ఆలోచించలేదు. తన నమ్మిన దేవుని బహిరంగంగా కోటాను కోట్ల మంది ఎదుట ఈరోజు ప్రపంచం అంతటికి తెలిసింది. ఆమె ఈరోజు ఇండియా ఫైనల్కి వెళ్ళడానికి ఆమె నమ్ముకున్న జీసస్ కారణమని. దేవుని నామం కొన్ని వేల మంది స్టేడియంలో, అంటే ఒక క్రికెట్ వేదికనే, ఒక క్రికెట్ స్టేడియంనే దేవుని మహిమపరచడానికి దేవుడు వాడుకున్నాడు. ఆమె ఇది ఒక్కటే కాదు, నేటి దినాల్లో రాబోయే రోజుల్లో ఒక క్రికెట్ స్టేడియంనే కాదు, అన్ని రంగాల్లో కూడా దేశీయ నామమే మహిమపరచబడునుగాక. ఆమేన్. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own.